అనంతపురం, హిందూపురం ఉదాహరణకు 2 జిల్లాలకు సంబంధించి అమిగోస్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పేరుతో ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ కొత్త విధానం ఏంటంటే, ఒక ప్రైవేట్ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ ప్రైవేట్ వ్యక్తి ఈ ఇతర అంటే గనుల నుండి మరి ఇతరత్ర యజమానుల నుండి మీ ఇష్టం వచ్చింది ఈ రతిలో వసూలు చేసుకోండి, వసూలు చేసుకొని ఇంత డబ్బు మాకు కట్టాలి అని. అంటే ఈ 24 నెలలకి 259 కోట్ల రూపాయలు, 10 లక్షల రూపాయలు మీరు కట్టాలా. ఈ 259 కోట్ల 10 లక్షల రూపాయలు మాకు కడితే మీరు మీ ఇష్టం వచ్చిన రీతిలో ఈ 2 సంవత్సరాల్లో మీరు మీ కార్యక్రమాలు నిర్వర్తించుకోండి అని చెప్పారు. ఇందులో మరి అమిగోస్ అనేటువంటి మినరల్స్ ఈ కాంట్రాక్టరు ఇతనితో పాటు ప్రసాద్ రెడ్డి అని ఆయన, ఇతనితో పాటు మరి కొంతమంది కంపెనీలో ఉన్నట్లున్నారు. ప్రతి నెల 10,79,00,000 రూపాయల 58,333 రూపాయలు కట్టాల. అంటే దాదాపు 11 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇంచుమించు కట్టాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ యొక్క 24 నెలల్లో 259 కోట్ల రూపాయలు ఏదైతే అగ్రిమెంట్ ఉందో వీళ్ళు ప్రభుత్వానికి ఎంత కట్టారు ఈ అమిగోస్ కంపెనీ? అసలు వీళ్ళు పర్మిట్లు ఇవ్వడానికి, రాయల్టీలు ఇవ్వడానికి లేదా ఇతరత్ర వసూలు చేసుకోవడానికి ఒక ప్రైవేట్ మాఫియాని బృందాన్ని ఇక్కడ ఈ జిల్లాలో పెట్టి 72 చెక్ పోస్టులు పెట్టి ఈ చెక్ పోస్టుల ద్వారా ఇష్టం వచ్చిన రీతిలో మట్టిని, అదేవిధంగా గనులు, మినరల్స్ని కానీ లేదా గ్రానైట్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి యథేచ్ఛగా వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చారు ఈ జిల్లాలో. ఈ లైసెన్స్ ఇవ్వడం వల్ల ఏమైంది? మరి ఈ యొక్క 259 కోట్ల రూపాయలు ఇది ఒక పెద్ద స్కామ్ కింద మనం పరిగణించాలా. అగ్రిమెంట్లో ఎక్కడే కానీ కాంట్రాక్టర్ బెనిఫిట్ ఏంటి అని చెప్పలే. అంటే కాంట్రాక్టర్కి దీంట్లో కమిషన్ ఇస్తామా? కనీసం ఇసుక దందాలో, ఇసుక భాగవతంలో టన్నుకు 375 రూపాయలు మాకి లేదా 100 రూపాయలు మీరు తీసుకొని 475 ఈ విధంగా ఒక కమిషన్ బేసిస్ కింద పెట్టారు. దీంట్లో మరి ఇష్టం వచ్చిన రీతిలో ఈ అగ్రిమెంట్లో ఎలాంటి అంటే బెనిఫిట్ కాంట్రాక్టర్ కూడా చూపించుకోకుండా పెట్టారంటే ఇదేమన్నా సామాజిక సేవ కోసం వచ్చాడు ఆ కాంట్రాక్టరు? అంటే దీన్ని ఏ ఉద్దేశంతో పెట్టారు? దీనికి ఒక పద్ధతి పాడు లేదా? ఏమైనా టెండర్లు పిలిచారా లేదా? తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పనంగా 2 జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి ఈ విధానానికి శ్రీకారం చుట్టడానికి ప్రభుత్వ పరంగా ఒక లైసెన్స్ ఇవ్వడం అనేటువంటి న్యాయమా, ధర్మమా? మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు భూగర్భ గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో భాగస్వామ్యం ఉన్నాడనేటువంటిది మా జిల్లాలో మరి ప్రతి చోట ఆరోపణలు ఉన్నాయి. అందుకనే దీని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అమిగోస్ కంపెనీలో పార్ట్నర్స్ ఎవరు, మళ్ళీ ఈ విధంగా వీళ్ళు జిఎస్టీ కట్టారా లేదా, అదేవిధంగా ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కట్టారా లేదా, తర్వాత ఎంత కలెక్ట్ చేశారు, దీంట్లో ఈ స్కామ్ ఏం జరిగింది అనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద వెంటనే చర్య తీసుకొని దీని మీద ఎంక్వైరీ అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత దీంట్లో ఈ అమిగోస్ కంపెనీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఒక కిరాయి మనుషుల్లాగా ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు అంటే ఇష్టాలు అయిష్టాల మేరకు ఈ జిల్లాలో ప్రవర్తించి దాని ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు, తర్వాత ప్రభుత్వ అధికారులు చదువుకొని ఉన్నటువంటి అధికారుల హక్కులను కూడా కాలరాశారు. మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులు కేవలం లీజులు ఇవ్వడానికి, అదేవిధంగా ఇట్లా అమిగోస్ లాంటి కంపెనీలుకి దారాదత్తం చేసి అప్పనంగా అప్పచెప్పి వీళ్ళకి ఎవరైనా కలెక్షన్ ఇకపోతే, వీళ్ళకి ఎవరికైనా ఆ డబ్బులు చెల్లించకపోతే అధికారులు పోయి ఆ డబ్బులు కలెక్ట్ చేసేయడానికి సహకరించేటువంటి రీతిలో మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులను వాడుకున్నారే తప్ప మరి మైన్స్ డిపార్ట్మెంట్ల అధికారులకి ప్రభుత్వ వేతనాలు, జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళకి కలెక్షన్స్లో కానీ లేదా ఇతరత్ర పర్మిట్స్లో కానీ ఎలాంటి కానీ అధికారం లేకుండా చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఇలాంటి ఉదాంతం కానీ ఇలాంటి చర్యలు కానీ ఏ శాఖలో ఎప్పుడు కూడా జరగలే. దీని మీద వెంటనే నిగ్గు తేల్చాలా. దీని మీద నేను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కూడా మనం రాతమూలకంగా కూడా ఇవ్వబోతున్నాం. అవసరం వస్తే కోర్టును కూడా నేను ఆశ్రయిస్తాను. ఈ యొక్క 259 కోట్ల రూపాయలు ఈ 24 నెలల్లో
మరి మీరు కట్టారా లేదా, దీని మీద కట్టకపోతే ఏం చర్యలు చేసుకున్నారు, అసలు ఎంత కలెక్ట్ చేశారు, మీ బెనిఫిట్ ఏంటి, జిఎస్టీ ఏంటి, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉంది. దీనికి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరో భాగవతం కూడా అనంతపురం జిల్లాలో జరిగింది. అది కూడా రేపు ఎల్లుండి వెలికి తీసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను నేను.